ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళాలి అని తన ప్రయాణాన్ని సాగించారు. దేవునితో నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక వైపు, దేవుని యొక్క వాగ్దానం వైపు నడుస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానం దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక అనేది నెరవేరకుండా ఉండాలి అని ఒక వ్యక్తి ఎప్పుడు చాలా పరితపిస్తూ ఉంటాడండి. పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఏ విధంగా అయినా నీ యొక్క ప్రయాణాన్ని ఆపేయాలని, నిన్ను వెనక్కి పంపించేయాలి అని. ఎవరు? అపవాది కదా. అయితే నీ ప్రయాణానికి కావలసిన సమస్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు, విశ్వాసం ఉంది, దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అయితే ఒకటి కొదువుగా ఉందండి. అదేంటి అంటే సహనం.